దశాబ్దాల వివక్షకు పరిష్కారం దొరికింది. సాగునీటి విషయంలో అన్యాయానికి న్యాయం చేసుకునే రోజులు వచ్చాయి. సామాన్యులకు సామాజిక భద్రత కల్పించే అవకాశం వచ్చింది. యువత ఆకాంక్షలకు తగిన అవకాశం కల్పించే టైం వచ్చింది. కోటి ఆశలతో కొత్త రాష్ట్రంలో అడుగుపెట్టిన జనానికి తొలి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో తెలంగాణ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇంతకీ జనం ఆశలేంటి? ప్రభుత్వం తీర్చాల్సిన ఆకాంక్షలేంటి? బంగారు తెలంగాణ కోసం ఏం చేయాలి? తెలంగాణ ఆశలు ఆకాంక్షలపై V6 స్పాట్లైట్. నాగేటి చాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ నవ్వెట్టి బతుకల్ల నా తెలంగాణ, నా తెలంగాణ. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ముగిశాయి. ఇక రాష్ట్ర పునర్నిర్మాణం గురించి చర్చించుకోవాల్సిన టైం వచ్చింది. బంగారు తెలంగాణ కోసం కలలు కంటున్న తెలంగాణ సమాజానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పాలన ఇస్తుందన్నది ఆసక్తికరం. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూనే రాష్ట్ర అభివృద్ధికి భారీ ప్రణాళికలేసింది టీఆర్ఎస్. సంక్షేమ పథకాల అమలుతో తెలంగాణ గ్రాఫ్ మారుతుందా? వివక్ష అసమానతల నుంచి బయటపడ్డ తెలంగాణ ఇక సగర్వంగా తలెత్తుకొని నిలబడగలదా? అస్తిత్వం కోసం చేసిన పోరాటం ముగిసింది. దశాబ్దాలుగా స్వపరిపాలన కోసం ఎదురుచూసిన రోజులు రానే వచ్చాయి. ఆకాంక్షలు నెరవేరాయి. ఇక మిగిలింది అస్తిత్వాన్ని కాపాడుకోవడమే. ఆవిర్భావ దినోత్సవంతో పాటే తెలంగాణ తొలి ప్రభుత్వం కొలువుదీరింది. కోటి ఆశలతో కొత్త ప్రభుత్వానికి తెలంగాణ సమాజం మొత్తం సాదర స్వాగతం పలికింది. ప్రభుత్వ ఏర్పాటుతో పాటు సవాళ్లను ముందుంచారు జనం. దశాబ్దాలుగా వివక్షతో తెలంగాణ మగ్గిపోయింది. ప్రాంతాల మధ్య వివక్ష, ఉద్యోగాలు, నీళ్లు, నిధుల్లో అసమానతలు అన్నీ కలిపి ఉద్యమాలు చేసేలా పురిగొల్పాయి. కానీ ఇప్పుడా పోరాటాలకు టైం అయిపోయింది. ఉద్యమాలను పక్కన పెట్టి చిత్తశుద్ధితో రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేయాల్సిన బాధ్యత అటు ప్రభుత్వంతో పాటు మొత్తం తెలంగాణ మీద ఉంది. రాష్ట్ర సాధనలో అన్ని వర్గాల వాళ్లు కదం తొక్కారు. తెలంగాణ ఆవిర్భావంతో గంపెడాశలతో కొత్త రాష్ట్రంలో అడుగుపెట్టారంతా. తెలంగాణ రాష్ట్ర ప్రజా ఉద్యమాల ఫలితంగా, అమరవీరుల త్యాగ ఫలితంగా రావటం అనేది జరిగింది. ప్రజా ఉద్యమం ద్వారా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ప్రజలకు ఉన్నటువంటి మౌలిక సమస్యలు ఏదైతే ఉన్నాయో, నీటి సమస్య, అట్లాగే నిరుద్యోగ సమస్య, విద్య, వైద్యం సమస్య ప్రధానంగా ఈ రాష్ట్రంలో మనకున్నటువంటి సమస్యలు. ఈ రాష్ట్రం మొత్తం బోరు బావుల మీద ఆధారపడ్డటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఈ వ్యవసాయ రంగానికి ప్రధానంగా విద్యుత్ సమస్యని పరిష్కారం చేయగలిగితే, నీటి సమస్యని పరిష్కారం చేయగలిగితే ఈ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు దేశంలోనే ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి రైతులుగా బయటకు వస్తారు. ఇది దేశంలో ఒక స్ఫూర్తిగా మిగులుతారు. కొత్త రాష్ట్రం, కొత్త బోర్డులు, కొత్త ప్రభుత్వం, కొత్త నేతలు, కొత్త కొలువులు, అంతా కొత్తదనం. ఎక్కడ చూసినా పరవళ్లు తొక్కుతున్న ఆనందం, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్వేగం, అంతకు మించి ఉరకలేస్తున్న ఉత్సాహం. దశాబ్దాలుగా దగాపడ్డ తెలంగాణ కోటి ఆశలతో కొత్త రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. బంగారు భవిష్యత్తును వెతుక్కుంటోంది. తెలంగాణ సాధనతో ముఖ్యంగా ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, అమరవీరుల కుటుంబాలతో పాటు మరికొన్ని వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. కొత్త రాష్ట్రంలో సమూల మార్పులు సాధ్యమన్న నమ్మకంతో ఉన్నారంతా. అవకాశాలు వెల్లువెత్తుతాయని, నయా స్టేట్లో బతుకు చిత్రం పూర్తిగా మారొచ్చని ఆశిస్తున్నారు. ఏదైతేనేం ఉద్యమ పార్టీగా ప్రస్థానం మొదలుపెట్టిన టీఆర్ఎస్ ఇప్పుడు పవర్లోకొచ్చింది. దీంతో కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ తీరుపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆత్మగౌరవం కోసం ఇన్నేళ్లు అస్తిత్వ పోరాటం చేసింది తెలంగాణ.
ఇప్పుడు కళ సాకారమైంది. తలెత్తుకుని బతకడమే తెలంగాణ ముందున్న కర్తవ్యం. దానికోసం కేసీఆర్ సర్కారు చేపట్టబోయే సంక్షేమ పథకాలే కీలకం కానున్నాయి. ఇంతకీ సంక్షేమ పథకాలతో ఏం జరగబోతుంది? కొత్త రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉండబోతుంది? పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తే జరిగే మార్పులేంటో ఓసారి చూద్దాం. తెలంగాణ సాధనలో అమరుల పాత్ర మరువలేనిది. ఉద్యమ సంస్థలు, పార్టీలు, మిగతా వర్గాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా యువకుల ఆత్మత్యాగం వెలకట్టలేనిది. ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు అమరుల కుటుంబాలకు చాలా హామీలిచ్చాయి. ఆ కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా, ఓ ఉద్యోగం, భూమి లేని కుటుంబాలకు సాగు భూమి ఇస్తామని హామీ ఇచ్చింది టీఆర్ఎస్. ఆ హామీల్ని నెరవేరిస్తే తెలంగాణ మొత్తం గర్వపడుతుంది. వారి కుటుంబాలు తలెత్తుకుని బతుకుతాయి. అన్నింటికీ మించి అమరుల కుటుంబాలకు చేసే సాయంతో ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడటం ఖాయం. తెలంగాణ సాధనతో భారీ ఆశలు పెట్టుకున్న వర్గాలు ఉద్యోగులు, నిరుద్యోగులు. తెలంగాణ ఉద్యమంలో ఈ వర్గాలు కదం తొక్కిన తీరు అమోఘం. అసలు తెలంగాణ ఉద్యమానికి పునాది ఉద్యోగాల్లో వివక్ష. ఇప్పుడు కొత్త ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఉద్యోగులు. వాళ్లకు న్యాయం చేస్తే నిరుద్యోగుల్లోనూ స్థైర్యం నింపినట్లవుతుంది. కొత్త ఉద్యోగాల సృష్టికి నాంది పలికినట్లవుతుంది. ఇక కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ కూడా కొత్త ప్రభుత్వం హామీల్లో ఒకటి. అది నెరవేరిస్తే వేలాది కుటుంబాలు గట్టెక్కుతాయి. నవ తెలంగాణ నిర్మాణానికి ఈ వర్గాలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంటుంది. తెలంగాణ ఉద్యోగులు నిర్వహించిన పాత్రను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం స్నేహశీల స్వభావం కలిగి ఉంటుందని ఈ సందర్భంగా సంతోషంగా ఉద్యోగ మిత్రులకు నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ అందజేయబడుతుందని సగర్వంగా ఈ శుభ సందర్భాన నేను ప్రకటిస్తా ఉన్నాను. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు వర్తింపజేస్తామని ఈ సందర్భంగా సగర్వంగా నేను ప్రకటిస్తా ఉన్నాను. ఇక వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు. వృద్ధులు, వితంతువులకు 1000, వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్ కు టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. నిజానికి వృద్ధులు, వికలాంగులను భారంగా భావించే కుటుంబాలకు కొదవలేదు. జీవిత చరమాంకంలో రోడ్డున పడేసే పుత్రరత్నాలకు కొదవలేదు. 1000 రూపాయల పెన్షన్తో వృద్ధుల జీవితాల్లో వెలుగులు నింపినట్లవుతుంది. దానికి తోడు ఆత్మాభిమానంతో బతికే అవకాశాన్ని కల్పించినట్లవుతుంది. ఇక ఏమీ చేయలేమన్న దీన స్థితిలో ఉండే వికలాంగులకు 1500 పెన్షన్ ఇచ్చే ధీమా అంతా ఇంత కాదు. నిజానికి ఈ వర్గాలకు పెన్షన్లతో ఏటా బడ్జెట్లో 2500 కోట్ల భారం పడనుంది. అయినా సరే ఈ వర్గాలను ప్రభుత్వం ఆదుకుంటే సమాజంలో ఖచ్చితమైన మార్పులు రావడం ఖాయమన్నది నిపుణుల అంచనా. మానవ సంబంధాల్ని నిలబెట్టడానికి ఈ హామీ అమలు ఉపయోగపడుతుంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, వృద్ధులు, వితంతువులకు నెలకు 1000 రూపాయల పెన్షన్ త్వరలోనే అందించడం జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నాను. వికలాంగులకు నెలకు 1500 రూపాయల చొప్పున పెన్షన్ అందించబడుతుందని ఈ సందర్భంగా నేను సగర్వంగా ప్రకటిస్తా ఉన్నాను. కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్న మరో వర్గం రైతాంగం. తెలంగాణను సీడ్ బౌలుగా, ధాన్యాగారంగా మారుస్తామని హామీ ఇచ్చింది టీఆర్ఎస్. ఒక్కో నియోజకవర్గంలో 1,00,000 ఎకరాల ఆయకట్టుకు ప్రామిస్ చేసింది. ఈ హామీని నెరవేర్చాలంటే భారీగా నిధులు అవసరం. నిజానికి దేశానికి వెన్నెముక రైతన్న అంటారు. రైతుల్లో నైతిక స్థైర్యం నింపి ఆ వర్గాన్ని ప్రోత్సహిస్తే నిజంగా తెలంగాణ ఏర్పాటు హిట్ అయినట్లే. రుణమాఫీ, 8 గంటల ఉచిత విద్యుత్తో పాటు కోల్డ్ స్టోరేజ్ల ఏర్పాటు, సబ్సిడీలను ఖచ్చితంగా అమలు చేస్తే రైతులకు దన్నుగా నిలిచినట్లవుతుంది. అంతేకాదు రైతు బీమా, హరిత తెలంగాణ, గ్రీన్ హౌజ్లను డెవలప్ చేయటం లాంటివి చిత్తశుద్ధితో అమలు చేస్తే తెలంగాణకే కాదు దేశానికి అన్నం పెట్టే స్టేజ్కు వస్తారు మన రైతులు. ఎన్నికల ప్రణాళికలో రైతులు తీసుకున్నటువంటి 1,00,000 రూపాయల లోపుండే 1,00,000 రూపాయల వరకుండే పంట రుణాల మాఫీ ఏదైతే ఉందో ఆ హామీని తూచా తప్పకుండా త్వరలోనే అమలు చేస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. రైతులు అత్యధిక దిగుబడులు సాధించడానికి అధునాతన పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం రైతు లోకానికి అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నిర్లక్ష్యానికి గురైనటువంటి వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింపజేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకు అవసరమైన అన్ని పటిష్టమైన చర్యలను ఖచ్చితంగా చేపడతామని ఈ శుభ సందర్భంలో తెలంగాణ రైతు లోకానికి నేను మనవి చేస్తా ఉన్నాను. రైతు ఆత్మహత్యల్లో ఇన్నాళ్లు తెలంగాణ రైతులది అగ్రస్థానం. వేలాపాలా లేని పవర్ టైమింగ్స్ తో పాటు అర్ధరాత్రి చావులు చాలానే చోటు చేసుకున్నాయి.
ఉచిత విద్యుత్ హామీని నెరవేర్చడంతో పాటు పగలు పూట ఇస్తే రైతులకు మేలు చేసినట్లవుతుంది. అలాగే దళారీ వ్యవస్థను అరికట్టి కనీస ధరలో సర్కారు జోక్యం చేసుకుంటే రైతుల్లో వెలుగులు నింపటమే కాదు, ఆయకట్టు పెంపుకు ఆస్కారం ఉంటుంది. రైతులను ఆదుకుంటే వలసలను నివారించటం తేలికవుతుంది. ఇక అన్నింటికి మించి తెలంగాణ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పవర్. లోటు విద్యుత్తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది తెలంగాణ. 10 థర్మల్ విద్యుత్ కేంద్రాలతో పాటు ఎన్టీపీసీ లాంటి విద్యుత్ సంస్థల ఏర్పాటుకు టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. వాటిని నెరవేరిస్తే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ ఎదగటం పెద్ద కష్టమేం కాదు. చెంతనే కృష్ణా, గోదావరి నదులు ఉన్నాయి. ప్రాజెక్టులు కడితే నీటి వినియోగంతో పాటు విద్యుత్ ఉత్పత్తి సులువవుతుంది. ఇక 150 ఏళ్ల పాటు సింగరేణి బొగ్గు తెలంగాణ విద్యుత్ అవసరాల్ని తీర్చబోతోంది. భూగర్భ బొగ్గు గనుల తవ్వకాన్ని ప్రోత్సహిస్తే విద్యుత్ ఉత్పత్తికి హెల్ప్ అవుతుంది. ప్రస్తుతం తెలంగాణ విద్యుత్ డిమాండ్ 7,260 మెగావాట్లు. మరో 5 ఏళ్లలో 13,000 మెగావాట్లకు చేరుకోబోతోంది. ప్రస్తుతానికి లోటు విద్యుత్ 2,167 మెగావాట్లు. పెరిగే అవసరాలతో పవర్ లోటు 4,500 మెగావాట్లకు పెరగొచ్చన్నది ఓ అంచనా. విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోకపోతే తెలంగాణకు ఇబ్బందులు తప్పవన్నది నిపుణుల సలహా. 3 ఏళ్లలో మిగులు విద్యుత్ లక్ష్యాన్ని సాధించగలిగితే తెలంగాణ దేశంలోనే బలమైన రాష్ట్రమవుతుంది. తెలంగాణ ప్రోగ్రెస్ రిపోర్టుకు విద్యుత్ మిగులే గీటురాయి. అంతేకాదు విద్యుత్ ఉత్పత్తి సంస్థల పెంపుతో కనీసం 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లవుతుంది. హైదరాబాద్ తెలంగాణకు పెద్ద అసెట్. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ కున్న గుర్తింపు గురించి చెప్పనక్కర్లేదు. కానీ కొత్త రాష్ట్రంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత సర్కారు పైనే ఉంది. ఇంతకీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడుకోవాలంటే కొత్త ప్రభుత్వం ఏం చేయాలి? హైదరాబాద్ చారిత్రక నగరంగా, హైటెక్ హబ్గా అంతర్జాతీయ గుర్తింపు సొంతం చేసుకున్న సిటీ. తెలంగాణ ఏర్పాటుతో ఇప్పుడందరి దృష్టి హైదరాబాద్ మీదే ఉంది. అన్ని హంగులున్న హైదరాబాద్ ని కొత్త ప్రభుత్వం ఇంకెంత మెరుగ్గా తీర్చిదిద్దుతుందన్న దానిపై అందరి కాన్సంట్రేషన్. అనుకున్న లక్ష్యాలను సాధించడానికి పౌర సమాజం యొక్క సహకారం కావాలి. ఉద్యమంలో ఏ ఐకమత్యాన్ని మనం ప్రదర్శించామో ఇప్పుడు కూడా అందుకోసం తప్పకుండా అదే ఐకమత్యంతో మన అభివృద్ధి దిశగా మనం ముందుకు పోవాలని, అదే ఉద్యమ స్ఫూర్తిని అభ్యుదయం వైపు అడుగులేసే వైపు ప్రదర్శించాలని 50 మంది తెలంగాణ ప్రజలను నేను కోరుతూ ఉన్నాను. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దానికి అనుబంధంగా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్, ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్స్ ఫెసిలిటీ, త్వరలోనే పట్టాలెక్కబోతున్న మెట్రో రైల్, వీటితో పాటు మరెన్నో హంగులు హైదరాబాద్ సొంతం. దేశంలో పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రగామిగా నిలిచింది హైదరాబాద్. దీన్ని పరుగులు పెట్టించాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వానిదే. ఇప్పటికే ఐటీఐఆర్ పేరుతో 2,25,00,000 కోట్ల రూపాయల నిధులు హైదరాబాద్ కు రాబోతున్నాయి. వాటిని సిటీలో ఎలా ఇన్వెస్ట్ చేయిస్తారు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారు అన్నదానిపైనే హైదరాబాద్ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. సుమారు 50 లక్షల కొత్త ఉద్యోగాలు పుట్టించే ఈ భారీ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్నేళ్లు పాలకుల అసమర్థతలో ప్లానింగ్ లేకుండా విస్తరించింది సిటీ. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. నిర్మాణ రంగంతో సిటీ రూపురేఖలు మారిపోయాయి. పర్యావరణం దెబ్బతింది. వీటన్నింటినీ సెట్ చేయాలి. దాంతోపాటు ఐటీఐఆర్ ప్రాజెక్టు కోసం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలి. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతా ఉన్నది. ఐటీఐఆర్ ప్రాజెక్టు హైదరాబాద్కు వచ్చింది. అదంతా అమలు కావాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ ఐటీ కంపెనీలు హైదరాబాద్కు రావడానికి సంసిద్ధంగా ఉన్నారు. మరి జంట నగరాలలో సైబరాబాద్లో శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే అంతర్జాతీయ రంగ పెట్టుబడులు మనకు వస్తాయి. హైదరాబాద్ కు మరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సిటీకి నలువైపులా గ్రీన్ కారిడార్ల ఏర్పాటు, శాటిలైట్ టౌన్షిప్ లాంటి వాటికి డిజైన్లు సిద్ధమయ్యాయి. వాటిని ఎంత వేగంగా పూర్తి చేశారన్నది కొత్త ప్రభుత్వంపై ఆధారపడి ఉంది. అలాగే ట్విన్ సిటీస్ కు జిల్లాలను అనుసంధానం చేసేలా ర్యాపిడ్ రోడ్ వేకు హామీ ఇచ్చారు. దాన్ని నెరవేర్చాల్సి ఉంది.
నగర భద్రత కూడా సర్కారుకు సవాల్ విసురుతోంది. అంతర్జాతీయ నగరంగా ఎంత గుర్తింపుందో ఉగ్రవాదుల ఫస్ట్ టార్గెట్ గాను హైదరాబాద్కు అంతే గుర్తింపుంది. దానికి తోడు క్రైమ్ సిటీగా బ్యాడ్ నేమ్ ని సొంతం చేసుకుంది హైదరాబాద్. చారిత్రక నగరానికున్న ఈ ముద్రను పోగొట్టాల్సి ఉంది. ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన హుస్సేన్ సాగర్, మూసీ నదుల ప్రక్షాళనకు టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. వీటి కోసం విదేశాల నుంచి నిధులు వస్తున్నా గతంలో పాలకుల నిర్లక్ష్యం వెక్కిరించింది. ఇకపై ఈ 2 సరస్సులను శుద్ధి చేయాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వానిదే. పర్యాటక స్థలంగా హుస్సేన్ సాగర్ ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయింది. శుద్ధి చేస్తే టూరిజం ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ నీటి అవసరాలు కొంతవరకైనా తీర్చే అవకాశం ఉంటుంది. కొత్త రాష్ట్రం కళ సాకారమైంది. తెలంగాణ తొలి ప్రభుత్వం కొలువు తీరింది. దశాబ్దాల ఆకాంక్ష నెరవేరిన తరుణంలో కోటి ఆశలతో కొత్త రాష్ట్రంలోకి అడుగుపెట్టింది తెలంగాణ. ఇంతకీ కొత్త రాష్ట్రంలో ప్రభుత్వంపై ఏ వర్గం ఎలాంటి ఆశలు పెట్టుకుంది? కొత్త ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి ఫలాలు అందుకోవాలన్న ఆకాంక్షతో ఉన్నాయి? తెలంగాణ తొలి ప్రభుత్వం ఏం చేయాలని కోరుకుంటున్నారు? పేదలు, బడుగు బలహీన వర్గాలకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. టీఆర్ఎస్ హామీల్లో అన్ని వర్గాలకు బలంగా చేరిన హామీ ఇది. గత ప్రభుత్వాలు కూడా పక్కా ఇళ్లకు హామీలిచ్చాయి. కొంతమందికి ఇళ్లు కట్టించి ఇచ్చాయి. కానీ 125 గజాల్లో అన్ని హంగులు ఉన్న ఇళ్లకు టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. దాంతో చాలా మందికి ఆశలు చిగురించాయి. సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశ చాలా మందిది. ప్రజలు, బలహీన వర్గాలు ఆత్మ గౌరవంతో, నాగరికతతో సంస్కారవంతంగా జీవించే విధంగా ఖర్చుకు వెరవకుండా ఖచ్చితంగా ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక వంట గదితో కనీసం 125 గజాల స్థలంలో ఒక లాట్రిన్, ఒక బాత్రూమ్ కూడా ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి ప్రజలకు అందించబడుతుందని ఈ రాష్ట్ర అవతరణ శుభ సందర్భాన నేను 50 మంది ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. ఈ హామీని ఎలా పూర్తి చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఒకసారి ప్రభుత్వం తరపున లబ్ధి పొందితే మరోసారి అర్హులు కారు. ఆ లెక్కన పక్కా ఇళ్లకు అర్హులైన వాళ్ళెంతమంది, అందులో ఎంతమందికి ఇళ్లు కట్టిస్తారన్నది తేల్చాల్సి ఉంది. పైగా గత ప్రభుత్వ విధానాలతో ఇళ్లు బేస్మెంట్లు కూడా పూర్తి కాలేదు. అలాంటి లబ్ధిదారుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది తేలాలి. ఇక విద్య, వైద్యం అందని ద్రాక్షగా మారిన ఈ రోజుల్లో ప్రతి జిల్లాకు నిమ్స్ తరహా హాస్పిటల్ కు హామీ ఇచ్చింది టీఆర్ఎస్. వాటితో పాటు మండలానికో 4 డాక్టర్లతో కూడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని మేనిఫెస్టోలో చేర్చింది. ఈ హామీలన్నీ కొత్త ప్రభుత్వం పూర్తి చేస్తే జబ్బుల బెంగలేని తెలంగాణను చూసే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్లకు హామీ ఇచ్చింది టీఆర్ఎస్. వాటిని నెరవేరిస్తే ఆ వర్గాలు తలెత్తుకుని బతికే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్సీల అభ్యున్నతికి 50,000 కోట్లు, ఎస్టీల అభ్యున్నతికి ఏటా 1,000 కోట్ల రూపాయల్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కేటాయింపులతో హరిజన, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉంటుంది. హామీల సంగతి పక్కన పెడితే ఆచరణపైనే తెలంగాణ భవిష్యత్ ఆధారపడి ఉంది. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరినీ భాగస్వాముల్ని చేయాలంటే అన్ని వర్గాలను సంతృప్తిపరచాలి. దానికోసం చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఇది V6 స్పాట్లైట్.